ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత 3 రోజులుగా కురుస్తున్న వర్షానికి వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. భారీ వర్షానికి మనుగూరులో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సత్తుపల్లి, మనుగూరు, ఇల్లెందు ప్రాంతాల్లో సింగరేణి బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. ఇంకా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అయ్యప్ప అందిస్తారు. కారణంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి రైతులైతే హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మరో 2 రోజుల పాటు కూడా వానలు కురుస్తాయని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ చెబుతున్న పరిస్థితి నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసిన పరిస్థితి నేపథ్యంలో అక్కడ అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. మరోవైపు గోదావరికి వరద నీరు ప్రవాహం అయితే పోటెత్తున్న పరిస్థితి అయితే ఉంది. గత రాత్రి నుండి కురుస్తున్నటువంటి భారీ వర్షానికి మనుగూరు లోతట్టు ప్రాంతాలను ఆదర్శ్ నగర్, గాంధీనగర్తో పాటు పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల పూర్తిగా నీట మునిగితో అక్కడ ఉన్న 200 విద్యార్థులని స్థానికంగా ఉన్నటువంటి వసతి గృహానికి అయితే తీసుకెళ్లిన పరిస్థితి అయితే ఉంది. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. మరోవైపు 3 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు రైతులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు పత్తి రైతులు కావచ్చు, ఇటు వరి నాట్లు వేసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వర్షాభావం లేని క్రమంలో రైతులు కూడా కొంత ఇబ్బంది పరిస్థితులు ఎదుర్కొన్న నేపథ్యంలో ఈరోజు కురుస్తున్న వర్షాలకు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఇటు ఖమ్మం జిల్లా చూసుకున్నట్టయితే సత్తుపల్లి నియోజకవర్గ ప్రాంతంలో సింగరేణి జేవిఆర్ ఓసి పూర్తిగా బొగ్గు ఉత్పత్తికి అయితే ఆటంకం ఏర్పడింది. 28,000 బొగ్గు మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడిన పరిస్థితి నేపథ్యంలో ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మనుగూరు, కొత్తగూడెం, ఇల్లెందు ప్రాంతంలో బొగ్గు ఉత్పత్తికి కూడా ఆటంకం ఏర్పడిన పరిస్థితి ఉంది. అత్యధికంగా మనుగూరు, భద్రాచలంలో వర్షపాతం అత్యధికంగా నమోదైన పరిస్థితి. ఇటు ఖమ్మం జిల్లాలో రఘునాథపాలెం, ఇటు కామేపల్లి, కూసుమంచి, ముదిగొండ, చిన్నకాని, మదిర ప్రాంతాల్లో కూడా పూర్తిగా వర్షపాతం అత్యధికంగా నమోదైన పరిస్థితి మనం చూస్తున్నాం. మరోవైపు తాలిపేరుకి పూర్తిగా వరద నీరు చేరడంతో అక్కడ ఉన్నటువంటి 15 గేట్లు ఎత్తి 28 క్యూసెక్ల నీరు వరద నీటిని గోదావరి విడుదల చేసిన పరిస్థితి ఉంది. ఎగువన ఛత్తీస్గఢ్లో, తెలంగాణ మొత్తం పూర్తిగా కురుస్తున్న వర్షానికి నేపథ్యంలో గోదావరికి వరద నీరు అయితే పోటెత్తున్న పరిస్థితి. చింతవాగు, పడిగవాగు, రోటెత్ వాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో చర్ల, గోదావరికి పరిహార ప్రాంతాల మధ్య ఈతవాగు వరద రోడ్డుపైకి రావడంతో అక్కడ పూర్తిగా రాకపోకలు అయితే స్తంభించిన పరిస్థితి ఉంది. మరోవైపు బొగ్గు ఉత్పత్తి కూడా పూర్తిగా ఆటంకం ఏర్పడింది. మరో 2 రోజుల పాటు కురుస్తున్న వర్షానికి అధికారులు అయితే అలర్ట్ చేసిన పరిస్థితి నేపథ్యంలో 2 రోజుల పాటు భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం అయితే మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేసిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. మరోవైపు గోదావరికి అయితే వరద నీరు పెరిగే అవకాశం నేపథ్యంలో అక్కడ లోతట్టు ప్రాంతాలను కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి అయింది. ఏదైనప్పటికీ గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు రైతులైతే హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ సతీష్, అయ్యప్ప, స్వతంత్ర న్యూస్, ఖమ్మం.